ప్రతి ఇంటికి 500కే గోబర్ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని, తక్కువ ధరకే వంటింటికి సరిపడా సరుకులు అందిస్తామని, ప్రజలపై అదనపు పన్ను భారాలను తగ్గించి ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకుని వస్తామని జై మహాభారత్ పార్టీ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు పేర్కొన్నారు. ఎస్వి కాంప్లెక్స్ సమావేశ మందిరంలో జై మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ అనంత విష్ణు హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా జై మహాభారత్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ భాషలో చెప్పినా కూడా ఒకటే అర్థం, జై మహాభారత్ పార్టీ అంటే నా దేశం గొప్పది. ఒక మంచి కాన్సెప్ట్తో జై మహాభారత్ పార్టీ స్థాపించడం జరిగింది. జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ. భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ జై మహాభారత్ పార్టీ. జై మహాభారత్ పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది. జై మహాభారత్ పార్టీకి దాదాపుగా అన్ని రాష్ట్రాలలో క్యాడర్ ఉంది. దాదాపు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 25 లోక్సభ స్థానాల్లో కూడా జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. అంటే టోటల్గా భారతదేశంలో 543 లోక్సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు పూర్తి స్థాయిలో ఒంటరిగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ రాష్ట్రాలలో కూడా జై మహాభారత్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది.